హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్. ఇండియాని తక్కువ చేయటమో ఇండియా ఎడ్యుకేషన్ని అమెరికా ముందు తక్కువ చేసి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. అమెరికా మనకంటే ఎందులో బెటర్గా ఉంది, మనం దేంట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పటమే నా ఉద్దేశం. మనం ముందుకు వెళ్ళాలంటే మనం ముందు ఉన్న వారితో పోటీ పడాలి, వెనక ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుని సాటిస్ఫై అయితే అక్కడే ఉంటాం. ఈ మధ్య కొంతమంది బాగా మంచోళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళు ఏంటంటే ఏం చెప్పినా దాన్ని నెగిటివ్గానే తీసుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఈ డిస్క్లైమర్ వేయాల్సి వస్తుంది. మీ 30 సెకండ్స్ టైంని వేస్ట్ చేసినందుకు సారీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే లిటరసీ రేట్, అంటే దేశంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య. సో ఆ పర్సంటేజ్ కంపేర్ చేస్తే అమెరికా మనకంటే చాలా ముందుంది. 2021 నాటికి ఇండియా యొక్క లిటరసీ రేట్ 77.7% ఉంది. అంటే 100లో 77 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది గుడ్ న్యూసే, ఎందుకంటే 1950స్లో 18% ఉన్న మన లిటరసీ రేట్ ఇప్పుడు 77.7%కి పెరిగింది. కానీ దీంట్లో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే జెండర్ పరంగా లిటరసీ రేట్ చూస్తే మన దేశంలో చదువుకున్న మగవాళ్ళు 100కి 85 మంది ఉంటే ఆడవాళ్ళు జస్ట్ 100కి 71 మాత్రమే ఉన్నారు. సో ఉమెన్ ఎడ్యుకేషన్ మన దేశంలో బాగా వెనకబడి ఉంది. ఇంకా అమెరికా విషయానికి వస్తే అమెరికా లిటరసీ రేట్ 88%, అంటే 100లో 88 మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అంతేకాదు జెండర్ పరంగా లిటరసీ రేట్ చూస్తే అమెరికాలో ప్రతి 100 మంది మగవాళ్ళలో 87 మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అండ్ ప్రతి 100 మంది ఆడవాళ్ళలో 77 మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు. సో క్లియర్గా లిటరసీ రేట్ విషయంలో అమెరికానే ముందుంది. మెయిన్గా ఉమెన్ ఎడ్యుకేషన్లో ఇండియా బాగా వెనకపడి ఉంది. గవర్నమెంట్ దీన్ని మెల్లగా ఇంప్రూవ్ చేయాలని చూస్తుంది కూడా. దీంట్లో భాగంగానే బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్కూల్స్. ఇండియాలో దాదాపు 14,94,052 స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో 10,83,678 పబ్లిక్ స్కూల్స్ ఉంటే 4,10,374 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ ఫండింగ్తో రన్ అయ్యే స్కూల్స్, జస్ట్ లైక్ గవర్నమెంట్ స్కూల్స్ లాగా. ప్రైవేట్ స్కూల్స్ అంటే తెలుసు కదా, ప్రైవేట్ మేనేజ్మెంట్ రన్ చేసే స్కూల్స్. ఇంకా అమెరికా విషయానికి వస్తే అమెరికాలో మొత్తం 130,930 స్కూల్స్ ఉన్నాయి. దీంట్లో కేవలం 25% స్కూల్స్ మాత్రమే ప్రైవేట్ మేనేజ్మెంట్ రన్ చేస్తుంది. మిగతా అన్ని స్కూల్స్ని గవర్నమెంట్ రన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపారిజన్లో మెయిన్గా చూడాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ అమెరికా స్కూల్స్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్గా ఉంటుంది. పబ్లిక్ స్కూల్స్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడేలా ఉంటాయి. స్కూల్ బిల్డింగ్స్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, అండ్ వీటితో పాటు టెక్నాలజీని కూడా స్కూల్లో యూస్ చేస్తారు. ఇంకా మన ఇండియాలోని పబ్లిక్ స్కూల్స్ విషయానికి వస్తే టెక్నాలజీ మాట పక్కన పెడితే స్కూల్ బిల్డింగ్స్, వాటిలో టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండవు. గవర్నమెంట్ రన్ చేసే స్కూల్స్లో ఓన్లీ 77% స్కూల్స్లో మాత్రమే ఎలక్ట్రిసిటీ అవైలబుల్గా ఉంది. అంటే మిగతా 23% స్కూల్స్లో అసలు ఎలక్ట్రిసిటీయే లేదు. అండ్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం దాదాపు 40% స్కూల్స్లో సరైన టాయిలెట్స్ అండ్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఇండియాలోని ప్రైవేట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే బాగానే ఉంటాయి, కానీ ఆ ప్రైవేట్ స్కూల్స్ని అందరూ ఎఫర్ట్ చేయలేరు. ఎడ్యుకేషన్ బడ్జెట్, ఇంత పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి డబ్బు లేదేమో అనుకుంటారేమో, డబ్బు బాగానే ఉంది. ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ కోసం మన గవర్నమెంట్ చాలా డబ్బుని ఖర్చు పెడుతుంది, ఎలకేట్ చేస్తుంది. అంటే ఖర్చు పెడుతుంది అనకూడదు కానీ ఎలకేట్ చేస్తుంది. 2022కి గాను ఎడ్యుకేషన్ కోసం గవర్నమెంట్ 1,04,278 కోట్లు ఎలకేట్ చేసింది. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 1,04,278 కోట్ల రూపాయలని ఎడ్యుకేషన్ కోసం మన గవర్నమెంట్ ఎలకేట్ చేస్తుంది. ఈ మనీ మొత్తం నిజాయితీగా ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా, అవినీతి చేయకుండా ఎడ్యుకేషన్ మీద పెడితే మన పబ్లిక్ స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత దారుణంగా ఉండదు. బట్ మన పొలిటీషియన్స్ గురించి తెలిసిందే కదా, దోచుకోవడానికి ముందుంటారు. ఇంకా అమెరికా ఎడ్యుకేషన్ బడ్జెట్ విషయానికి వస్తే అమెరికా ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ కోసం $586.4 బిలియన్ స్పెండ్ చేస్తుంది. ఇది చాలా 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 ఎక్కువ. అమెరికా తమ జీడిపిలో దాదాపు 6.2% ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తే ఇండియా కేవలం 3.5% మాత్రమే స్పెండ్ చేస్తుంది. స్టూడెంట్స్,
ఇండియన్ స్కూలింగ్ సిస్టమ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్కూలింగ్ సిస్టమ్. 2018 స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 250 మిలియన్కి పైగా స్టూడెంట్స్ ప్రైవేట్ ఇంకా పబ్లిక్ స్కూల్స్లో ఎన్రోల్ అయ్యారు. అమెరికా విషయానికి వస్తే 2018లో మొత్తం 49.4 మిలియన్ స్టూడెంట్స్ పబ్లిక్ ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో ఎన్రోల్ అయ్యారు. ఇంకా టీచర్స్ విషయానికి వస్తే అమెరికాలో మొత్తం 36 లక్షల టీచర్స్ ఉన్నారు. ఇక్కడ టీచర్ టు స్టూడెంట్ రేషియో వచ్చేసరికి 1:16, అంటే 16 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉంటుందన్నమాట. అదే ఇండియా విషయానికి వస్తే ఇండియాలో మొత్తం 9.7 మిలియన్ టీచర్స్ ఉన్నారు, అంటే 97 లక్షల మంది టీచర్స్ ఉన్నారు. అండ్ ఇండియాలో టీచర్ స్టూడెంట్ రేషియో వచ్చేసరికి 1:32. ఇది జస్ట్ యావరేజ్ ఫిగర్ మాత్రమే. కొన్ని స్కూల్స్లో అయితే ఈ రేషియో 1:60 కూడా ఉంటుంది. ఇలా ఒక టీచర్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండటం వల్ల ఆ టీచర్ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేరు. అది స్టూడెంట్ ఎడ్యుకేషన్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేకాదు రీసెంట్గా ఇండియాలో ఫిమేల్ టీచర్స్ యొక్క నెంబర్స్ కూడా బాగా పడిపోతున్నాయి. డ్రాప్ అవుట్ రేట్, సింపుల్గా చెప్పాలంటే స్కూల్స్ ఆర్ కాలేజెస్ని మధ్యలో ఆపేయటం. అమెరికాలో ఓవరాల్ డ్రాప్ అవుట్ రేట్ వచ్చేసరికి 5.1% ఉంటుంది. అమెరికాలో స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవడానికి మెయిన్ రీజన్ డ్రగ్స్, స్టడీ మీద ఇంట్రెస్ట్ పోవటం, లేదా చిన్న వయసులోనే పేరెంట్స్ అవటం, లేదా కొంతమందికి స్టడీస్ మీద బోర్ కొట్టడం వల్ల డ్రాప్ అవుతూ ఉంటారు. ఇండియా విషయానికి వస్తే NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ చేసిన ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే ఇండియాలో 12.6% స్టూడెంట్స్ స్కూల్ నుంచి డ్రాప్ అవుతున్నారు. 19.8% సెకండరీ లెవెల్లో ఎడ్యుకేషన్ని వదిలేస్తున్నారు. అండ్ 17.5% అప్పర్ ప్రైమరీ లెవెల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఇండియాలో స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవడానికి మెయిన్ రీజన్ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయటం, ఎకనామిక్ కండిషన్స్, చదువు మీద ఇంట్రెస్ట్ పోవటం అని ఆ సర్వేలో తేలింది. 30.2% గర్ల్స్ ఇంట్లో పనులు చేయటం కోసం చదువు ఆపేస్తున్నారు. 36.90% బాయ్స్ తమ ఫ్యామిలీస్ ని సపోర్ట్ చేయడానికి స్టడీస్ ని వదిలేస్తున్నారు. మెయిన్ గా ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు అనే కారణంతో వాళ్ళని చదవకుండా ఆపేస్తున్నారు. స్కూల్స్ లో పూర్ ఫెసిలిటీస్ వల్ల శానిటరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందనే రీజన్ తో కూడా చాలా వరకు ఆడవాళ్ళు స్టడీస్ ని మధ్యలోనే ఆపేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ స్టైల్. కంపారిజన్ లో మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ స్టైల్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఉన్న డిఫరెన్స్ ని చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తాను చూడండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఈ విషయాన్ని మన ఇండియన్ స్టూడెంట్స్కి నేర్పిస్తారు. అండ్ స్టూడెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేసి టీచర్ చెప్పింది కాబట్టి కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతారు, దాన్నే బట్టి పట్టేస్తారు. కానీ అమెరికాలో అలా కాదు. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అని వాళ్ళకి నేర్పిస్తే ఎందుకు సన్ ఈస్ట్లోనే రైజ్ అవుతుంది అనేది తెలుసుకునేదాకా వాళ్ళు వదలరు. ఈ ఎగ్జాంపుల్ బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ పూర్తిగా థియరిటికల్గా ఉంటుంది. బుక్లో ఉన్నది టీచర్ చెప్పింది నేర్చుకుంటే చాలు. కానీ అమెరికన్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే థాట్ ప్రాసెస్లో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అవుతుంది. అలా అని మన ఇండియన్ స్టూడెంట్స్ ఐక్యూ తక్కువ ఉందేమో అని కాదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కంపేర్ చేస్తే ఐక్యూలో అమెరికన్ స్టూడెంట్స్ కంటే ఇండియన్ స్టూడెంట్స్ ఐక్యూనే ఎక్కువ ఉంటుంది. కానీ అమెరికన్ సిస్టమ్ వాళ్ళ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తుంది. వాళ్ళు నేర్చుకునేవి లైఫ్లో ఎలా యూజ్ చేయాలో, సక్సెస్ ఎలా అవ్వాలో అన్నీ నేర్పిస్తుంది. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయదు, ట్రైన్ చేస్తుంది. ఎగ్జామ్లో మార్క్స్ ఎలా ఎక్కువ రావాలో, ఫస్ట్ ర్యాంక్ ఎలా రావాలో అని మనల్ని ట్రైన్ చేస్తుంది కానీ ఎడ్యుకేట్ చేయదు. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో స్పోర్ట్స్, ఆర్ట్, లిటరేచర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అమెరికాలో డైలీ స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయడం కంపల్సరీ. మన ఇండియాలో కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. స్పోర్ట్స్ కోసం సపరేట్ టైం టేబుల్ కూడా ఉంటుంది. కానీ ఆ స్పోర్ట్స్ పీరియడ్ని మ్యాథ్స్ సారు, ఫిజిక్స్ సారు ఎవరో ఒకళ్ళు కబ్జా చేస్తారు. ఆ స్పోర్ట్స్ పీరియడ్ని వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. కానీ పిల్లలు ఆడుకోవాలి అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళకి సిలబస్ కంప్లీట్ అయితే చాలు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కిల్స్ని డెవలప్ చేయటం మానేసి బుక్లో ఉన్నది ఉన్నట్టు ఎగ్జామ్లో రాయటం మాత్రమే నేర్పిస్తుంది. నేర్చుకుంది లైఫ్లో ఎలా యూజ్ చేయాలి అనే కాన్సెప్టే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండదు. అందుకే ప్రతి సంవత్సరం ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ తయారవుతున్న మ్యాక్సిమం గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు. దీనికి రీజన్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ థింకింగ్ లేకపోవటం. సో
దీన్ని బట్టి చూస్తే అమెరికాతో ఇండియా అన్ని రంగాల్లో పోటీ పడుతుంది, కానీ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం కాస్త వెనకపడి ఉంది. మనం వెనకపడి ఉన్నాం కదా అని అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అని కాదు. వాళ్ళ సిస్టంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కానీ అబ్జర్వ్ చేస్తే అమెరికా ప్రతి సంవత్సరం తమ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తూ వస్తుంది. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ఇంకాస్త మార్చాలి. మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలి. మన దేశంలో చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ని నమ్ముకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్కూల్స్లో ఎడ్యుకేషన్ స్టైల్ని కూడా మార్చాలి. ఇందాక చెప్పినట్టు థియరిటికల్ థింకింగ్ కాకుండా ప్రాక్టికల్ థింకింగ్ని స్టూడెంట్స్కి అలవాటు చేయాలి. స్టడీస్తో పాటు స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని స్కూల్స్లో కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇంకా మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాలు ఏంటో మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకా ఎన్నో అమేజింగ్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.